వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల రిపోర్ట్ కార్డుతో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్తున్నారు. మన వాడకు మన నాయని పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించి 4వ డివిజన్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 2 ఏళ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, రాబోయే 3 ఏళ్లలో మరిన్ని అద్భుతాలు చేసి చూపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తాను చెప్పినట్లు అభివృద్ధి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనని అంటున్న ఎమ్మెల్యే నాయనితో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. 2 ఏళ్ల ప్రగతిపై మనవాడకు మన నాయని కార్యక్రమం అనేది ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ప్రారంభించారు. అసలు ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్య విషయం ఏంటి, ఒకసారి వారు మాట్లాడండి. సార్ చెప్పండి, అసలు ఏంటి ఈరోజు ఈ పాదయాత్రకు సంబంధించిన ఉద్దేశం ఏంటి, ఎప్పటి నుంచి ప్రారంభమైంది? పాదయాత్ర అనేది అభివృద్ధిలో భాగంగా ప్రతి డివిజన్ వెస్ట్ నా నియోజకవర్గంలో గల్లీ ప్రతి డివిజన్ తిరగాలని డిసైడ్ చేసుకున్నాం. అందులో భాగంగానే ఇలా 4th డివిజన్లో స్టార్ట్ చేయడం జరిగింది. నేను కానీ మేయర్ గారు, గుణసుధారాణి గారు, కమిషనర్ గారు అందరం కలిసి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారాన్ని తక్షణం చేసే విధంగా మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి, కొందరు రాగలుగుతారు కొందరు రాలేరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమే పరిష్కారం చేయడానికి ఆలోచనలు పోతుంది. అంటే ఉదయం నుంచి తిరిగారు కదా, కొన్ని వాడాల్లో తిరుగుతున్నారు. ఉదయం 9 నుంచి రాత్రి వరకు ఏ టైం అయినా పర్వాలేదు. అంటే ప్రజలు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు ఇంతవరకు? అయితే డ్రైనేజీలు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి కదా. వీటన్నిటి మీద మనకు ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువ శాతం. కొన్ని ఎలక్ట్రిసిటీ ఉంటుంది, కొన్ని పెన్షన్స్ ఉన్నాయి, కొన్ని ఇవే ఉన్నాయి కదా, వాటి అన్నిటి మీద ఉన్నాయి. అంటే ఎన్ని రోజులలో ఆ సమస్యలు తీర్చే అవకాశాలు? మేము సమస్య పరిష్కారం ఇక్కడ వెళ్తుంటాం, డివిజన్ల వైజ్ అధికార యంత్రాంగం దాని మీద ఫాలోఅప్ చేసుకుంటూ 2 నెలల కంటే ఎక్కువ పట్టకుండా పరిష్కారం చేస్తాం. అంటే మీరు ఇంత అభివృద్ధి చేస్తున్నారు, 2 ఏళ్లలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెంది, అయినా కూడా ప్రతిపక్షాలు కొన్ని విమర్శలు చేస్తున్నాయి. వాటికి ఏ విధంగా సమాధానం? నాకు ప్రజలు సాక్ష్యం, మీడియా సాక్ష్యం. ప్రజలు నిర్ణయిస్తారు అది నుంచి అభివృద్ధి చేసినా లేదా. ఎక్కడైనా మీకు గుండాగిరి, రౌడీయిజం కానీ కబ్జాలు అవపడుతున్నాయా? 2 ఏళ్ళకి వెళ్ళి ప్రశాంతంగా ప్రజలు ఉన్నారు. ఇలాంటి వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు వీళ్ళని, అభివృద్ధి నిరోధకులు. వాళ్ళకి ఎట్లా అంటే అభివృద్ధిని అప్రిషియేట్ చేత కాదు, చేయకున్నా పర్వాలే, కానీ ఉన్న వాస్తవాలు మాట్లాడకుండా క్రిటిసైజ్ చేస్తా అంటేనే బాధ అనిపిస్తుంటుంది. ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఈ 3 ఏళ్ల సమయంలో ఇంకా ఎలాంటి అభివృద్ధి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తాం 3 ఏళ్లలో. మార్చకపోతే నేను మళ్ళీ ఎలక్షన్లో ఓటు కూడా అడగనని చెప్తున్నా. రూపురేఖలు మార్చి అభివృద్ధి మీద ఫుల్ టైం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఇది వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు చెప్తున్న విషయం. 2 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, ఇంకా మరి 3 సంవత్సరాల సమయం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను, లేకపోతే ప్రజల్ని ఓటు వేయడానికి కూడా ఓటు గురించి కూడా అడగనంటూ వారైతే చెప్తున్నారు. కొందరు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా ఇక్కడ ప్రజలు వారికైతే బుద్ధి చెప్తానంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అయితే ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రజల వద్దకు వెళ్ళి నేరుగా వారైతే ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తారంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం యొక్క ప్రగతి బాటలోని ఒక విశేషం. మిస్టర్ మౌనీష్, ANN న్యూస్.